రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది సర్కార్. డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండో దశ శంకుస్థాపనలతో విజయోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక డిసెంబర్ 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ట్యాంక్ బండ్పై ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కులగణన సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి ఎన్యూమరేటర్ అధికారులు వెళ్లారు. వారితో తన కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు సీఎం. తర్వాత సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రేవంత్. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లకు సూచించారు సీఎం. అలాగే పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న రైతు పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు తుమ్మల, జూపల్లి, దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 10 నెలల్లోనే 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి జూపల్లి. బడ్జెట్లో 35% బడ్జెట్ రైతులకు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేదన్నారు దామోదర. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులన్నీ గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. ఇథనాల్ కంపెనీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్తో పాటు మరో 10 మంది డైరెక్టర్లు ఉన్నట్లు చెప్పారు. ఏపీ కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు కూడా డైరెక్టర్గా ఉన్నారని తెలిపారు సీతక్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నో గుర్తుండిపోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ సర్కార్తో పోల్చి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పాలన చాలా బెటర్ అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమంలోనూ తమ ప్రభుత్వం ముందుందని చెప్పారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేరిందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంక్షన్పై ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీలు. నిజాంలా ఎవరిని కలవకుంటే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావన్నారు. రాజకీయ అస్తిత్వం కోసమే కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలన్నారు ఎంపీ చామల. దేశ చరిత్రలో ఆఫ్షోర్ మైనింగ్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. బ్లూ ఎకానమీతో గ్రీనరీ ప్లానెట్ సాధ్యమని మోదీ తరచూ చెబుతున్నారు. దేశంలో 21 లక్షల ఎకరాల్లో ఆఫ్షోర్ మినరల్ కెపాసిటీని ఎక్స్ప్లోర్ చేశామన్నారు. దీంతో వికసిత భారత్ దిశగా దేశంలో మైనింగ్ రంగం మరింత పురోగతి సాధించనుందన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ దీక్షా దివాస్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఉదయం 8 గంటలకు కరీంనగర్కు చేరుకుంటారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10:30కు మానకొండూరు నియోజకవర్గం ఎల్ఎండి తిమ్మాపూర్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. తిమ్మాపూర్ నుంచి అలగనూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 11:30కు అలగనూరులో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్. ఎలాంటి భూములైనా నిర్వాసితులకు సమాన హక్కులుంటాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇస్తారని కేంద్రం చెప్పిందన్నారు. నిర్వాసితులకు కేసీఆర్ డబుల్ బెనిఫిట్ ఇచ్చారని తెలిపారు. నిర్వాసితులను ఆదుకోవడానికి 2013లో చట్టం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే పార్లమెంట్లో కేంద్రం చెప్పిందన్నారు. అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. రాంచీలో జార్ఖండ్ 14వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జేఎంఎం ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్. గవర్నర్ సంతోష్ గంగ్వార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు సోనియా గాంధీ. వయనాడ్లో భారీ మెజార్టీతో ప్రియాంక విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్ పార్టీతో పాటు పార్లమెంట్లోనూ కొత్త ఎనర్జీ వచ్చిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. సభలో ఆమె మహిళల సమస్యలను లేవనెత్తుతారని చెప్పారు ఖర్గే. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కసావు చీర ధరించి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక. ఈ కార్యక్రమానికి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్, భర్త రాబర్ట్ వాద్రాతో పాటు కుమారుడు, కుమార్తె హాజరయ్యారు. త్వరలోనే రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన క్లాక్ టవర్లోని మహాత్మా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులగణన 90% పూర్తయిందన్నారు కోమటిరెడ్డి. హైకోర్టు ఆదేశాల మేరకే కులగణన చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి.